అందరికీ నమస్కారం. గత క్లాస్లో భద్రతా చిహ్నం యొక్క 4 ప్రాథమిక వర్గాలు మరియు అర్థాలను గుర్తించడం ఎలాగో మనం నేర్చుకున్నాం. 2 రహదారి భద్రతా సంకేతాల అర్థాన్ని చదవండి మరియు రికార్డ్ చేయండి. 3 కృత్రిమ శ్వాస తీసుకోవడానికి బాధితుడిని సిద్ధం చేయడం. 4 నెల్సన్ ఆర్మ్ లిఫ్ట్ బ్యాక్ ప్రెషర్ పద్ధతి ద్వారా బాధితుడిని బ్రతికించడం. దీనికి కొనసాగింపుగా ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. 1 షాఫర్ పద్ధతి, నోటి నుండి నోటి ద్వారా శ్వాస ఇవ్వటం, బాధితుడిని బ్రతికించడం. 2 నోటి నుండి ముక్కు పద్ధతి ద్వారా బాధితుడిని బ్రతికించడం. 3 కార్డియాక్ అరెస్ట్ సిపిఆర్, కార్డియోపల్మనరీలో ఉన్న బాధితుడిని బ్రతికించడం. 4 రక్తస్రావం లేదా ఏదైనా ఉంటే ఆపడం, బాధితుల కోసం చికిత్స నిర్వహించడం. టాస్క్ 1 షాఫర్ పద్ధతి ద్వారా బాధితుడిని బ్రతికించండి. ఛాతీ మరియు పొట్ట మీద బాధితుడి గాయాలుంటే ఈ పద్ధతిని ఉపయోగించవద్దు. దశ 1 బాధితుడిని బోర్లా పడుకోబెట్టి ఒక చేయి నేరుగా ముందుకు చాచి మరొక చేయి మోచేయి వద్ద వంచి ముఖం పక్కకు తిప్పి చెయ్యి లేదా మోచేతి మీద విశ్రాంతిగా పడుకోనివ్వాలి. దశ 2 బాధితుడి దగ్గర మోకాళ్ళ మీద కూర్చోండి. అతని తొడలు మీ మోకాళ్ల మధ్య ఉండేట్టు చూసుకోండి. మీ వేళ్లు మరియు బొటన వేళ్లను పొజిషన్ చేసి ఉంచండి. 3 చేతులు నిటారుగా ఉంచి నెమ్మదిగా ఊగుతూ మీ శరీర బరువు బాధితుడి ప్రక్కటెముకలు దగ్గరగా తీసుకువచ్చి అతని ఊపిరితిత్తుల నుండి గాలిని బలవంతంగా బయటకు పంపాలి. దశ 4 2 సెకన్ల తర్వాత మళ్లీ ముందుకు వంగి అలాగే చేసి నిమిషానికి 12 నుండి 15 సార్లు మరలా చేయండి. దశ 5 బాధితుడు సహజంగా శ్వాస తీసుకోవడం ప్రారంభించే వరకు కృత్రిమ శ్వాసక్రియను కొనసాగించండి. టాస్క్ 2 నోటితో నోటికి శ్వాస అందించే పద్ధతి ద్వారా బాధితుడిని బ్రతికించండి. దశ 1 బాధితుడిని వెల్లకిల్లా పడుకోపెట్టి అతని తల బాగా వెనుకకు ఉండేలా చేసి అది సరిగ్గా ఉందని చూసుకుని అతని భుజాల కింద ఒక బట్టను చుట్టి ఉంచండి. దశ 2 బాధితుడి తల వెనుకకు ఉండటం వల్ల గెడ్డం పైకి లేచి ఉంటుంది. దశ 3 బాధితుడి దవడను పట్టుకుని దిగువ దంతాలు ఎగువ దంతాల కంటే ఎత్తుగా ఉండే వరకు పైకి లేపండి. లేదా చెవితమ్మి దగ్గర దవడకు 2 వైపులా వేళ్లను ఉంచి పైకి లాగండి. నాలుక కృత్రిమ శ్వాస తీసుకోవడానికి వెళ్లే మార్గాన్ని అడ్డుకోకుండా ఉండడానికి దవడ స్థానాన్ని పట్టి ఉంచండి. దశ 4 గట్టిగా గాలి పీల్చుకొని ఆ గాలి మీ నోటి నుండి బాధితుడి నోట్లోకి వెళ్లేలా బిగించండి. బాధితుడి ముక్కును బొటనవేలు మరియు చూపుడు వేలుతో నొక్కండి. మీకు నేరుగా నోటితో చేయడం నచ్చకపోతే మీ నోటికి బాధితునికి మధ్య ఒక పల్చటి వస్త్రాన్ని ఉంచండి. ఇదే పిల్లల విషయంలో అయితే మీ నోటిని బిడ్డ నోరు మీద మరియు ముక్కుపై పెట్టండి. దశ 5 బాధితుడి ఛాతీ పైకి వచ్చే వరకు అతని నోట్లోకి గాలి ఊదండి. అదే శిశుల విషయంలో అయితే సున్నితంగా మీ నోటిని తీసివేసి ముక్కును పట్టుకోకుండా వదిలి అతన్ని తన సొంతంగా ఊపిరి పీల్చుకోనివ్వండి. వదులుతున్న ఊపిరి వినడానికి మీ తలను తిప్పి వినండి. మొదట 8 నుండి 10 శ్వాసల బాధితుడు స్పందించగలిగినంత వేగంగా ఉండాలి. ఆ తర్వాత రేటు నిమిషానికి 12 సార్లు తగ్గాలి. అదే శిశువుకైతే 20 సార్లు తగ్గాలి. గాలి లోపలికి వెళ్లకపోతే బాధితుడి తల మరియు దవడ యొక్క స్థానాన్ని అలాగే నోట్లో అడ్డంకులు లేవని మరలా చూసి ఇంకా ఛాతీ పైకి లేవకుండా అలాగే ఉంటే శక్తివంతంగా మళ్లీ ప్రయత్నించండి. ఛాతీ ఇంకా పెరగకపోతే బాధితుడి ముఖాన్ని క్రిందకి తిప్పి అడ్డంకులను తొలగించడానికి అతని వీపు మీద బలంగా కొట్టండి. కొన్నిసార్లు గాలి బాధితుడి కడుపులోకి ప్రవేశిస్తుంది. ఇది కడుపు ఉబ్బరం ద్వారా తెలుస్తుంది. ఉచ్ఛ్వాస సమయంలో కడుపుని సున్నితంగా నొక్కడం ద్వారా గాలిని బయటికి పంపండి. టాస్క్ 3 మౌత్ టు నోస్ పద్ధతి ద్వారా బాధితుడిని బతికించడం. బాధితుడి నోరు తెరుచుకోనప్పుడు లేదా మీరు క్లియర్ చేయలేని అడ్డంకి ఉన్నప్పుడు ఈ పద్ధతిని ఉపయోగించండి. దశ 1 బాధితుడి పెదవులను గట్టిగా మూసి ఉంచడానికి ఒక చేతివేళ్లను ఉపయోగించండి. బాధితుడి ముక్కు రంధ్రాల చుట్టూ మీ పెదవులతో మూసివేసి గాలి ఊదండి. బాధితుడి ఛాతీ పైకి లేచి యథాస్థితిలోకి వచ్చిందో లేదో తనిఖీ చేయండి. దశ 2 బాధితుడు స్పందించే వరకు నిమిషానికి 10 నుండి 15 సార్లు చొప్పున ఈ వ్యాయామాన్ని పునరావృతం చేయండి. దశ 3 డాక్టర్ వచ్చే వరకు ఈ వ్యాయామం కొనసాగించండి. టాస్క్ 4 కార్డియాక్ అరెస్ట్ సిపిఆర్, కార్డియోపల్మనరీ ఉన్న బాధితుడిని బ్రతికించడం. దశ 1 బాధితుడికి కార్డియాక్ అరెస్ట్ ఉందో లేదో త్వరగా తనిఖీ చేయండి.
పెదవుల చుట్టూ ఉన్న నీలిరంగు మరియు కళ్లల్లోని కనుపాప పెద్దదిగా అవ్వటం ద్వారా కార్డియాక్ అరెస్ట్ని నిర్ధారించవచ్చు. దశ 2. బాధితుడిని వెల్లకిలా గట్టిగా ఉన్న నేలపై పడుకోబెట్టండి. దశ 3. మోకాళ్ల మీద కూర్చొని ఛాతీ ఎముక యొక్క దిగువ భాగాన్ని గుర్తించండి. దశ 4. మీ ఒక అరచేతిని కింద ఉన్న ఛాతీ ఎముక మధ్యలో పెట్టి మీ వేళ్లను పక్కటెముకల నుండి దూరంగా ఉంచండి. అరచేతిని మరొక చేతి వేళ్లతో కవర్ చేసి మీ వేళ్లను ఒకదానితో ఒకటి లాక్ చేయండి. దశ 5. మీ చేతులు నిటారుగా ఉంచుతూ ఛాతీ ఎముక యొక్క దిగువ భాగంలో గట్టిగా కిందకి నొక్కండి. అప్పుడు ఒత్తిడిని విడుదల చేయండి. సెకనుకు కనీసం ఒకసారి చొప్పున 15 సార్లు అలాగే చేయండి. దశ 6. కార్డియాక్ పల్స్ చెక్ చేయండి. దశ 7. 2 శ్వాసలు నోటి నుండి నోటికి శ్వాస అందించటం ఇవ్వడానికి బాధితుడి నోటి దగ్గరికి వెళ్ళండి. దశ 8. నోటి నుండి నోటికి శ్వాస అందించటం 2 శ్వాసల ద్వారా గుండెకు అందించే ప్రక్రియలో మరో 15 సార్లు అలాగే కొనసాగించండి. ప్రతి కాసేపటికి పల్స్ సరిగ్గా ఉందో లేదో తనిఖీ చెయ్యండి. దశ 9. హృదయ స్పందన తిరిగి వచ్చిన వెంటనే నొక్కడం వెంటనే ఆపండి, కానీ సహజ శ్వాస పూర్తిగా తీసుకునే వరకు నోటి నుండి నోటికి శ్వాస అందించడం కొనసాగించండి. దశ 10. బాధితుడిని రికవరీ పొజిషన్లో ఉంచండి. అతన్ని వెచ్చగా ఉంచండి మరియు త్వరగా వైద్య సహాయం అందించండి. దశ 11. వెంటనే వైద్యుని పిలిపించండి. దశ 12. బాధితుడిని దుప్పటితో కప్పి వెచ్చగా ఉంచండి లేదా వేడినీటి సీసాలు లేదా వెచ్చని ఇటుకల మధ్యలో ఉంచండి. గుండె, చేతులు మరియు అరికాళ్ళ మీద కొట్టడం ద్వారా ప్రసరణ పెంచాలి. టాస్క్ 5. బాధితులకు రక్తస్రావం ఆపడానికి చికిత్స చేయడం. దశ 1. రక్తస్రావం జరుగుతున్న శరీర భాగం చూడండి. దశ 2. వీలైతే గాయపడ్డ ప్రాంతాన్ని గుండె కంటే పైకి ఎత్తుగా ఉంచండి. దశ 3. రక్తస్రావమైన ప్రదేశాన్ని స్టెరైల్ క్లాత్తో నేరుగా ఒత్తి పట్టుకోండి. దశ 4. ఇలాగే ఒత్తి 5 సెకన్ల పాటు ఉంచండి. దశ 5. 15 నిమిషాల పాటు నొక్కి ఉంచిన తర్వాత రక్తస్రావం ఆగిపోయిందో లేదో తనిఖీ చెయ్యండి. దశ 6. గాయాన్ని శుభ్రం చెయ్యండి. దశ 7. మెత్తని మెటీరియల్ ప్యాడ్తో గాయాన్ని బ్యాండేజ్ చేయండి. దశ 8. డాక్టర్ దగ్గర నుండి చికిత్స తీసుకోవాలని బాధితుడికి సలహా ఇవ్వండి. రీక్యాప్: ఈ వీడియోలో మనం ఈ విషయాలను నేర్చుకున్నాం. 1. షాఫర్ పద్ధతి నోటి నుండి నోటి ద్వారా శ్వాసనివ్వటం బాధితుడిని బ్రతికించడం. 2. నోటి నుండి ముక్కు పద్ధతి ద్వారా బాధితుడిని బ్రతికించడం. 3. కార్డియాక్ అరెస్ట్ సిపిఆర్ కార్డియోపల్మనరీలో ఉన్న బాధితుడిని బ్రతికించడం. 4. రక్తస్రావం ఆపడం లేదా బాధితుల కోసం చికిత్స చేయడం.